చికెన్ కర్రీ తయారు చేయడం పెద్ద ప్రాసెస్ అబ్బా! అనుకునే వారి కోసమే ఈ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇంకా బ్యాచిలర్స్ మర్చిపోకుండా ఈ రెసిపీని సేవ్ చేసి పెట్టుకోండి. ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ కోసం బిర్యానీ పాట్ ఒకటి పెట్టానండి. పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఒక అర కేజీ చికెన్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాలు వదిలేయండి. బాగా ఉడికి చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. తరువాత కారం, ధనియాల పొడి, టమాటో ముక్కలు వేశాను. రుచికి తగినంత సాల్ట్ వేశానండి. నేను ఉపయోగించే కారంలో ధనియాలు వేసి ఉండదనమాట. అందుకని చెప్పేసి ధనియాల పొడి అయితే వేస్తాను. వేసిన తర్వాత బాగా కలిపారంటే భలే ఉంది కదా చూడడానికే. చాలా బాగుంటుంది. ఇంక తగిన నీళ్ళు పోసి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి. ఈ సమయంలో మీరు స్వయంగా ఇంట్లో తయారు చేసి మసాలా ముద్ద నూరి వేశారంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా పొడికి బదులుగా అనమాట. ఇంకొకసారి ఎప్పుడైనా రెసిపీ అనేది షేర్ చేస్తాను నేను. ఇంకా మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక 5 నుంచి 8 నిమిషాలు ఉడికించారంటే చివరిగా కొత్తిమీర చల్లారంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే తయారైపోతుంది అనమాట. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.